అండి ఈరోజు లంచ్లోకి తోటకూర గోంగూర కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికి తోటకూరను ముందుగా మొదళ్ళు తీసేసి నీటిలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తోటకూర కడుక్కొని పక్కన పెట్టుకున్నాక గోంగూరను కూడా కడుక్కొని కుక్కర్లో వేసుకున్నాను. నేనైతే 6 కట్టల తోటకూరకి 2 కట్టలు గోంగూరను తీసుకున్నాను. దాంట్లోకి ఒక 5 పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద టమాటాలను కడుక్కొని వేసుకుందాం. టమాటా వేసుకున్నాక తోటకూరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అప్పుడు తోటకూర కూడా అందులో వేసుకోవాలి కుక్కర్లో. ఈ కూర చేయడం మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి నేను. నాకు ముందైతే అసలు ఇష్టం ఉండేది కాదు, కానీ కాంబినేషన్లో చేయడం వలన బాగా నచ్చుతుంది. తగినంత ఉప్పు కారం కూడా వేసుకొని ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి. అది విజిల్స్ వచ్చేలోపు మనం తాలింపుకి రెడీ చేసుకుందాం. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఉంచుకొని ఒక 3 ఎండుమిర్చి, వెల్లుల్లి రబ్బలు కొన్ని, కరివేపాకు అవన్నీ కూడా సిద్ధం చేసుకుందాం. కళాయి వెలిగించుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పోపు దినుసులు కూడా వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఆలోపు కుక్కర్ విజిల్స్ వచ్చింది కదా, మూత తీసుకొని ఒకసారి బాగా రుద్దేసుకుందాం. అలా రుద్దుకున్న కూరను బాగా వేగిపోయిన ఆ పోపులోనికి వేసుకొని వాటర్తో పాటు వేసేసుకుంటే ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా ఉడికించుకుంటే అంతే అండి. చాలా టేస్టీగా ఉంటుంది కూర. అన్నంలో తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటుంది. అసలే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, నోటికి ఏం తినాలనిపించడం లేదు. ఈ కూర ట్రై చేసి చూడండి, బాగుంటుంది. దీంట్లో కాంబినేషన్గా ఆమ్లెట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోను ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. బీ కేర్ఫుల్, అందరూ కేర్ఫుల్గా ఉండండి. ఓకే అండి, బాయ్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూడా ఈ స్టైల్లో కర్రీని ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.